అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ రష్యా దేశంలో ఉన్నాను. ఉలాన్ ఉద్ అనే ఒక ప్లేస్లో. ఈ సిటీ నుండి బయలుదేరి నేను ఇర్కుట్స్క్ వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయితే చూడండి తప్పకుండా. మంగోలియా నుండి రష్యా ఎలా వచ్చారని మీకు అర్థమవుతుంది. ఇదిగోండి నా వెనకాలే ఒక మాన్యుమెంట్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు, విల్లు బాణం పావురాన్ని ఎగరేస్తున్నట్టు అదిరిపోయింది. బ్యాక్ సైడ్లో మనం చూస్తుంటే ఇదిగోండి ఒక ఆయిల్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ అనుకుంటా, ఒక ట్రైన్ వెళ్తుంది అక్కడ. అలాగే మరొక విషయం, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అడ్వెంచరస్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి ఇర్కుట్స్క్ వెళ్ళడానికి 450 కిలోమీటర్ల దూరం. ట్రైన్ సాయంత్రం 7ంటికి, అలాగే రాత్రి 10ంటికి ఉందంట. ఇప్పుడు మధ్యాహ్నం లేదు, ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతుంది సమయం. అందుకని ఏం చేయాలనుకుంటామంటే ఫస్ట్ బస్సెస్ ఉన్నాయని చూస్తాం. ఒకవేళ బస్సెస్ లేకపోతే ఈ సిటీ నుండి 15 కిలోమీటర్లు బయటికి వెళ్ళి అక్కడ నుండి హిచ్హైక్ చేయాలనుకుంటున్నాం. హిచ్హైక్ సూపర్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా హిచ్హైక్లో మనం లోకల్స్ని మీట్ అవుతాం, వాళ్ళతో స్టే చేయొచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ మట్టికి అదిరిపోతుంది. ఒక 8 మినిట్స్ నేను నడుచుకుంటూ వెళ్ళాలి అవతల పక్కకి. ఆ తర్వాత అక్కడ బస్ పట్టుకొని బయటికి వెళ్ళాలి నేను. బాగుంది కదా, చూడండి. మొత్తం మంచుతో మునిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెట్టు మీద పడ్డ స్నో అంతా గాలికి కిందకి రాలి పడుతుంది. ఈ మెట్లెక్కి అవతల పక్కకి వెళ్ళాలి నేను. ఇదిగోండి రైల్వే ట్రాక్ దాటుకొని. ఇప్పుడే ఆ ఆయిల్ బళ్ళు చూసి నాకు గుర్తొస్తుంది ఏంటంటే, మనం క్రూడ్ ఆయిల్ చాలా ఎక్కువగా కొన్నామంట మన రష్యా దగ్గర క్వాంటిటీ. దాని గురించి చాలా పెద్ద ఇష్యూ చేశారు కదా అదర్ కంట్రీస్ వాళ్ళు. కింద చెట్లంతా చూసారా, తెల్లగా అయిపోయినాయి మంచుకి. అలాగే మొత్తం ఇక్కడ చూడండి గూడ్స్ బళ్ళు ఉన్నాయి. ఏవో కానీ మినరల్స్ క్యారీ చేస్తున్నాయి. అవి చెప్పను కూడా చెప్పలేను. దాని మీద అంతా మొత్తం మంచు పడింది. కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇదిగోండి మొత్తం అదే. ఇక్కడ కొన్ని బ్యాగ్స్లో కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇదేదో డిఫరెంట్ మినరల్ అనుకుంటా. ఆ స్మార్ట్ లాగ్ అనే కంటైనర్ని మనం మంగోలియాలో చూసుకున్నాం కదా. చూడండి చాలా బాగుంది సిటీ. మొత్తం డబుల్ ఇంజన్లు, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కదా ఎక్కువగా. అలాగే చూడండి అక్కడ చాలా పాత ట్రైన్ ఉంది, గ్రీన్ కలర్లో మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇదేమో ప్యాసింజర్ ట్రైన్. ఇప్పుడు దాకా గూడ్స్ బళ్ళు చూసుకున్నాక మనం. वो देखो उमा गिर गए भाई, इतनी फिसलन है यहाँ पे. उमा आर यू गुड? ओह माय गॉड. బొక్క బార్లు పడ్డాను. లైట్ మొత్తం ఇరిగిపోయింది. ఆహా, కమ్ 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 ఫాస్ట్, ఐ నీడ్ యువర్ హ్యాండ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ बहुत फिसलन होती है. థ్యాంక్ యూ. Slowly slowly. హోల్డ్ ద ఫోన్, హోల్డ్ ద ఫోన్. You are running like Shatabdi train. Slowly slowly. It's very slippery really. చలి భయంకరంగా కోల్డ్ ఉంది అమ్మా. చెయ్యి ఫ్రీజ్ అయిపోయింది. It is okay. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ టు మై ఫోన్. ఇప్పుడే ఆర్మీ సోల్జర్స్ రోడ్డు మీద ఉంటున్నారు, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. చెయ్యి గట్టిగా తగిలింది, హ్యాండ్ బాగా ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటాను నేను ఈ బస్ కోసం. ఇదిగోండి ఉలాన్ ఉద్ రైల్వే స్టేషన్. 12:52 అయింది. ఇప్పుడు -25 డిగ్రీలు ఉందంట. దాని మీద చూపిస్తుంది. పొగలు చూడండి ఎట్లా వస్తుందో. అక్కడ ఏదో కిచెన్ రూమ్ ఏదో ఉన్నట్టుంది సంథింగ్. కరెక్ట్గా బస్ స్టాప్కి వచ్చాము. ఇక్కడే ఉండి ఎక్కాలి మేము. బస్ లోపల కూర్చున్నాం. ఫస్ట్ సిటీ నుండి ఒక 10 కిలోమీటర్లు బయటికి వెళ్తున్నాం.
ఈ బస్సు అసలు వెళ్తుందా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నాం. అతనికి ఫోన్ ఇచ్చాను, మ్యాప్ 2GIS మ్యాప్ ఎక్కువగా వాడుతున్నారు ఇక్కడ గూగుల్ మ్యాప్ కన్నా. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే 2GIS డౌన్లోడ్ చేసుకుని రండి. ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మాకు, ఈ ఇద్దరు పెద్దవాళ్ళు. ఇందాక నుండి తిప్పలు పడుతున్నారు మాకన్నా కూడా వాళ్ళు. అది వెళ్దా అని చెప్పి డ్రైవర్ని కనుక్కుంటున్నారు. ప్లాన్ చేంజ్ చేసాము. కరెక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మనకి వెళ్ళాల్సిన ఇర్కుట్స్కి ఇట్లా మినీ వ్యాన్స్ ఉంటాయి, షటల్ వ్యాన్స్. కరెక్ట్గా ఈ బ్యాక్ సైడే మనకి ఇదిగోండి ఆప్తో కాసా అని ఉంది కదా, బస్సు టికెట్ ఇక్కడ ఇస్తారంట. ఎందుకంటే అటు ఇటు కాని టైము మధ్యాహ్నం 1 అయింది, మళ్ళీ రీచ్ అవ్వము అనిపిస్తుంది, ఎందుకు ఇబ్బంది పడతాం అనిపిస్తుంది. ఒకవేళ పొద్దున్నే 6:30కి ఏంటికి స్టార్ట్ చేస్తే ఇచ్చేకి కరెక్ట్ అనిపించింది. ఇంకా నాకు ఆల్రెడీ అనుభవం ఉంది. కైలాష్ ఇప్పుడు చేయలేదు, చాలా రేరు. ఇప్పుడు దాకా తన ప్రయాణంలో ఒకసారి చేసి ఉంటారు అంతే, 2 సార్లు. ఇక లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసేసుకుని మేము ఎలా సిటీకి రీచ్ అయిపోతాం. దగ్గరగా 1500 అంటున్నారు 450 కిలోమీటర్లకి. అంటే మన డబ్బుల్లో 1400 పడుతుంది టికెట్. ఇర్కుట్స్క్ 2 టికెట్. ఇర్కుట్స్క్ ఓకే. పాస్పోర్ట్ బ్రదర్. హడావుడ్లో కైలాష్ పాస్పోర్ట్ అక్కడ ఫోన్ దాంట్లో మర్చిపోయాడంట. మేము దగ్గర సిమ్ కార్డ్ తీసుకున్నాం కదా, మళ్ళీ వెనక్కి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు 2 కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. ఇది బస్సు ఎన్నింటికి ఉందో తెలియదు, మరి పాస్పోర్ట్ తప్పకుండా అడిగారు. ఇప్పుడు పాస్పోర్ట్ అడిగిన కూడా మేము చూసుకున్నాం. ఒకవేళ చూసుకోకపోతే 500 కిలోమీటర్స్ వెళ్ళిపోయేవాళ్ళం. చాలా పెద్ద సమస్య అయిపోయేది. అందుకే నేను ఇక్కడ బ్యాగ్లు ఇక్కడ పెట్టేసి ఉన్నాను. తను ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకోమని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఉండాలి పాస్పోర్ట్ విషయంలో. 1:20 అయిపోయింది సమయం, మళ్ళీ 1:40కి ఉందంట బస్సు. ఇప్పుడు అది 1:40 మనం క్యాచ్ చేయలేము, ఎందుకంటే మనకి కైలాష్ వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. అందుకని క్యాన్సిల్ చేయమని టికెట్స్. అతను వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తా. నెక్స్ట్ బస్సు మళ్ళీ 3ంటికి ఉందంట, 3ంటి దానికి వెళ్తాం. కంగారు లేదు, మన ఆడి పాస్పోర్ట్ ఏమవుదు. ఆ ఫోన్ షాప్లో అబ్బాయి చాలా మంచి వ్యక్తి, అతను సేఫ్గా ఉంచుతాడు. మర్చిపోయి ఉంటాడు ఎట్లానో. ఇప్పుడే కైలాష్ వచ్చేసాడు. పాస్పోర్ట్ కూడా చక్కగా అక్కడే ఉంది. నేనైతే చాలా భయపడ్డాను, మన అసలు భయపడలేదంట. ఎందుకంటే నేను అక్కడే పెట్టాను, నాకు బాగా గుర్తు. అందుకనే నాకు పోలేదని నాకు తెలుసు అని చెప్తున్నారు. మరొక విషయం ఏంటంటే మనవాడు ఇది 2వసారి జరిగింది, ఫస్ట్ టైం కాదు. ఫస్ట్ టైం వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో మేము ట్రావెల్ చేశాం కదా, కైలాష్ నేను భువని. ఆ టైంలో కూడా ఒకరోజు ఇట్లాగే మర్చిపోయాడు పాస్పోర్ట్. ఫాస్ట్గా వచ్చేసాడు మనవాడు. మేము సేమ్ 140 బస్సే బుక్ చేసుకున్నాం మధ్యాహ్నం 140 PM. ఒకవేళ ఇది మిస్ అయితే 3ంటికి బుక్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఓకే, రాత్రి 8:40కి చేరుకుంటామంట మేము. రష్యాలో మొదటి రోజు ఇలా నదిలో మా ప్రయాణం మొదలైంది. ఇదిగోండి బాగుంది, ఏటో కొత్తగా అనిపిస్తుంది ఫీలింగ్. ఇంతకుముందు వచ్చిన రష్యాకి ఇప్పుడు నేను ఇంతకుముందు దీని మీదే నడుచుకుంటా వెళ్ళాను, క్రాస్ అయ్యాను రోడ్. ఇదిగోండి సేమ్ అదే రోడ్లో వెళ్తున్నాం మనం. ఆ లెఫ్ట్ సైడ్లో గుర్రాన్ని చూస్తున్నారు కదా మీరు, ఇందాక నేను మీకు చూపించాను స్టార్టింగ్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న షాప్లోనే మన మిత్రుడు మర్చిపోయాడు. ఇది చూడండి అసలు ఎలా ఉందో మొత్తం ఈ రోడ్ అంతా. ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, హోండా సివిక్, అలాగే అక్కడ ఒక టొయోటా కారు. అదిగోండి మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. మనుషులకి ఏమీ హాని ఏం జరగలేదు. ముందు బంపర్లంతా లెగిసిపోయినాయి, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఎప్పటికప్పుడు రోడ్లు నీట్గా క్లీన్ చేస్తున్నారు, గమనిస్తున్నారా? ఇది మంచి పద్ధతి, ఎందుకంటే మెయిన్ ట్రాఫిక్ కదా ఇక్కడ సిటీలో. ఐస్ ఉన్నాయంటే పతాక బళ్ళు స్కిడ్ అయిపోతూ ఉంటున్నాయి. ట్రాక్టర్లతో క్లీన్ చేస్తున్నారు. మొత్తం కొండ పైన ఉన్నాం మేము. అదిగోండి శాంతం కింద వ్యూ చూడొచ్చు మీరు. అట్లాగే ఈ మాన్యుమెంట్ కూడా చాలా ముఖ్యమైన మాన్యుమెంట్. ఏదో కానీ ఒక లేడీ తన హ్యాండ్లో క్లాత్ పట్టుకుని ఉన్నారు. అదిగోండి 2 చేతుల్లోనూ క్లాత్. ఇదంతా రివర్ మొత్తం. సెలిన్గా ఇదిగోండి, ఇదంతా ఒక రివర్ మొత్తం. ఆ రివర్ అంతా చూడండి స్నోతో ఎలా అయిపోయిందో. అలాగే ఆ విలేజ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. లెఫ్ట్ సైడ్లో ఉన్న విలేజ్ చూడండి, మొత్తం ఒక వింత ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. సేమ్ మూవీస్లో ఒక సెటప్ లాగా ఉంది అదంతా కళ్ళ ముందు. ఈ రోడ్డు దారి మార్గాన్ని వెళ్తున్న పక్కన చూస్తున్నారు కదా, అది ఒక నది. అది సెలెంజీ అని పిలుస్తారు, సెలింజీ నది. ఇది కరెక్ట్గా వెళ్ళి లేక్ బాయ్కల్లో కలుస్తుంది. కంప్లీట్గా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది లేక్, ఒక చుక్క నీరు లేదు అక్కడ.
మధ్యలో దారి ఏం కనబడట్లేదు, మొత్తం చెట్లంతా మంచుతో నిండిపోయింది. చూసారు కదా, ఇప్పుడే కార్ యాక్సిడెంట్ అయింది. 100 మీటర్స్లో దూరంలో ఉన్న వెహికల్ కూడా మాకు క్లియర్గా కనబడట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఇంత ఐస్ని నేను చూడటం మొదటిసారి. అసలు ఒక వింత ప్రపంచంలో ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. చూడండి, ఆల్రెడీ మా ముందు వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ 100 మీటర్స్లోనే ఇందాక భారీగా ఒక యాక్సిడెంట్ అయింది. చూసారు కదా, ఏం కనబడట్లేదు అసలు. చాలా కష్టం. ఇక్కడ వీళ్ళు నడుపుతున్నారంటే డ్రైవర్లు చాలా గ్రేట్. మేము కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని రెడీగా ఉన్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అలాగే ఐస్ కూడా బాగా స్కిడ్ అవుతుంది రోడ్డు మీద. టైర్లు ఆ పైన్ ట్రీస్ మీద చూడండి ఎట్లా పెరిగిపోయిందో, మొత్తం మంచు గెడ్డలు గెడ్డలుగా. అంటే ఇంకా దగ్గర పడుతున్నాం మనం. ఇంకా పైకి వెళ్ళే కొద్దికి టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. మాకు చాలా భయం కూడా వేస్తుంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని. చూడండి, ముందు అసలు ఏమీ కనబడట్లేదు. మా ముందు మరొక బండి వెళ్ళటం వల్ల దానివల్ల మొత్తం స్మోక్ అంతా పైకి లెగుస్తుంది. స్నో అంతా, ఆ మంచు అంతా మన అద్దానికి తగలటం వల్ల ఏమి ఇప్పుడు దాకా ఐస్ తొలగిచ్చారు. అందుకనే ఒక 1 అవర్ వరకు మాది ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ మీద చూడండి ఎంత పెరిగిపోయిందో. ఆ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు డోజర్ కనబడుతుంది కదా, ఆ డోజర్ ఇప్పుడు దాకా క్లీన్ చేసింది. 1 గంట సేపు అటువైపు ఇటువైపు వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఈజీగా. అదిగోండి, కార్ స్కిడ్ అయ్యి బయట లోయలో పడిపోయింది. చూసారా, పక్కన క్రెయిన్తో బయటికి తీస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు నేను చేసిన ప్రయాణం అది వేరు. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయాణం అసలు మొత్తం కొత్తగా అనిపిస్తుంది. అలాగే మరియు వింతగా కూడా. అసలు ఆ ఇళ్ళన్నీ చూడండి ఎంత ఐస్ పెరిగిపోయిందో ఆ ఇల్లు పైన. అలాగే మరొక విషయం, పైన మొత్తం హౌసెస్, ప్రతి ఒక్క హౌస్ ఇక్కడ రష్యాలో ముఖ్యంగా ఈ సైబీరియా ఏరియాలో డైమండ్ ఆకారంలోనే ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఐస్ పడ్డా కూడా పైన నిలవకుండా జారిపోయి కిందకి పడిపోవడం కోసం. ముఖ్యంగా నాకు ఈ వుడెన్ హౌసెస్ అంటే కూడా చాలా ఇష్టం. చూడండి, ఆ చెక్కతో నిర్మించిన ఇల్లు, వాటి వయసు దగ్గరగా 100 సంవత్సరాలు 150 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక్కడ దారిలో వెళ్తూ ఒక కాఫీ షాప్ దగ్గర ఆపారు. ఓహో, అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంతకుముందు నేను చూసిన రష్యా, ఇప్పుడు నేను చూస్తున్న రష్యా వేరు. రోడ్డు మీద నేను కొన్ని కార్లు గమనించాను, అసలు పూర్తిగా మునిగిపోయినాయి ఐస్తో. ఇంకా అవి స్టార్ట్ చేయడానికి కూడా పనికిరావు. మళ్ళీ సమ్మర్ దాకా వెయిట్ చేయాల్సిందే వీళ్ళు. ఇక్కడ ఆడ మగ తేడా అంటూ ఏముండదు, అందరూ సమానమే. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సిగరెట్లు తాగుతారు. అలాగే ఇప్పుడు మనం కాఫీ షాప్లోకి వెళ్దాం. 8 నుండి 10 వరకే ఓపెన్ అంట. వా, ఇదిగోండి లోపల రాగానే మొత్తం బీర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, వోడ్కా. ఈ చలి తగ్గాలంటే తప్పకుండా తాగాల్సిందే అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. నేను ఆ ధైర్యం చేయదలుచుకోలేదు. హాయ్, ఇదిగోండి. అలాగే ఇక్కడ మొత్తం హలో, డూ స్పీక్ ఇంగ్లీష్? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ప్రివియత్. థ్యాంక్ యూ, స్పసివా. ఇదిగోండి, ఏవో కానీ సమోసా టైప్ లాగా ఉన్నాయి. సమోసా బన్స్, అక్కడే ప్రైసెస్ కూడా క్లియర్గా రాస్తున్నాయి చూడవచ్చు. ప్రతి ఒక్క దాని మీద మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. సేమ్ మనీ అని చెప్పొచ్చు. మనం 60 అంటే 60 రూపాయలు అంటే 60 రూపాయలు, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మనకి. ఎక్కువగా ఇక్కడ బీఫ్తో ఉన్నాయంట. ఇది ఒకటే బంగాళదుంపతో చేశారంట. ఇది ఇక 2 ఏమన్నాను. కైలాష్ నేను ఇది తిని ఇక ఇక్కడ నుండి ప్యాకప్. థ్యాంక్ యూ, స్పసిబా. ఇదిగోండి, ఇక్కడ కాయిన్ కూడా ఇలా ఉంటాయి చూడండి, 10 రూపాయల కాయిన్స్. లోపల పొటాటో బన్ తప్ప ఇంకేం దొరకట్లేదు. ఇంక అదే తింటున్నా.
తప్పకుండా బాగుంటుంది. వాకీ టాకీలో దాంతో మాట్లాడి నేను క్రాస్ చేయాలనుకుంటున్నానని చెప్పారు అతను అప్పుడు స్లో అయ్యారు. మంచు తుఫాను చూడండి ఎలా పడుతుందో బయట. చాలా ప్రమాదకరమైన ప్రయాణం ఇది మాది. ఒక్కసారి ఇక్కడికి వచ్చినాక మలుపు తిరిగింది, మేము చూసుకోలేదు. అదిగోండి మొత్తం బయట చూస్తున్నారు, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఈ చలిలో కూడా కొంతమంది పని చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రైట్ సైడ్లో బ్రిడ్జ్ కడుతున్నారు, కొత్త బ్రిడ్జ్. నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ వెళ్లకుండానే మధ్యలోనే నేను దిగేశాను. ఇక్కడ నన్ను ఒక హోస్ట్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. చాలా ముఖ్యమైన ప్రదేశం ఇదిగోండి. అసలు ఎలా ఉందో చూడండి. ఇదంతా ఒక వింత ప్రపంచంలో అడుగుపెట్టినట్టు ఉంది. ఏదో డిఫరెంట్ ప్లానెట్లోకి నేను భూమి మీద ఉన్నానని అసలు అనిపించట్లా నాకు కొంచెం కూడా. మీకు ఇంకా పొద్దున్నే ఎక్స్ప్లోర్ చేసి ఇంకా క్లియర్గా చూపిస్తాను. బా నిజంగా దారుణంగా ఉంది. అదిగోండి ఆపోజిట్లో బస్ స్టాప్ చూడండి. ఈ టౌన్ పేరు కూడా నేను మర్చిపోయాను చూడండి. నోటికి పలకడానికే చాలా కష్టంగా ఉంది. ఇది చూసారా దారి ఎట్లా క్రియేట్ చేశారో వెళ్ళటానికి. ఇప్పుడు దగ్గరగా నా హోస్ట్ హోము ఒక 3 కిలోమీటర్లు పైన ఉన్నట్టుంది. ఇప్పుడు నేను ఈ బస్ స్టాప్ దగ్గర నుండి, కానీ నేను అసలు నడవలేను. ఒకవేళ రమ్మన్నా కూడా చచ్చినట్టు నడిచి వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నిన్న నడిచాను దగ్గర 2 కిలోమీటర్లు. అప్పుడు నడిచినప్పుడు బాగా లంగ్స్లో పెయిన్ వచ్చింది, తట్టుకోలేనంత నొప్పి. ఆ తర్వాత డిసైడ్ అయ్యా ఇక చలిలో ఈ మంచులో అసలు నడవకూడదని. మేము ఎంత ప్రమాదకరమైన జర్నీ చేసామో మీరు ఆల్రెడీ గమనించారు కదా ఇందాక బండిలో వచ్చేటప్పుడు. అసలు ఆల్రెడీ చూడండి ఎలా ఉందో అసలు. ఇది దారుణం కదా, చూసారా ఎంత పెద్ద స్నోఫాల్ అయిందో. అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అదంతా మొత్తం మంచుతో మునిగిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇలా ఇప్పుడు ఒక కారు మార్గం వచ్చి 3.5 కిలోమీటర్లు ఉంది. నడక మార్గం 1 కిలోమీటర్ 300 మీటర్లు ఉంది. మెల్లగా నడుచుకుంటా వెళ్తున్నా. ఒకసారి చూద్దామా. ఓ అది చూడండి, అంటే ఇదేదో పొద్దునే పడ్డట్టుంది. అందుకనే ఇంత మంచు ఉంది చూసారా. కాలు ఎంత దిగబడిందో. ఏమనిపిస్తుంది మీరు చెప్పండి అసలు, ఈ కామెంట్ చేయండి. ఒక ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంది, ద డే ఆఫ్టర్ టుమారోనో ఏదో అని చెప్పి, మీకు గుర్తుందా? మన చిన్నప్పుడు రిలీజ్ అయింది, సూపర్ మూవీ. దాంట్లో మంచు తుఫాన్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఉంది ఇప్పుడు నా పరిస్థితి. నా రష్యన్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు చాలా డేంజరస్, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. అమ్మా పడిపోయాను. అమ్మా చెయ్యి బెనికింది, రైట్ సైడ్ చెయ్యి అంతా బెనికింది. అమ్మా ఇంకా మెట్లు దిగి వెళ్ళాలి కిందకి. ఓ వాళ్ళకి చాలా ఈజీగా ఉంది అసలు, జారుకుంటూ వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు ఇద్దరు. ప్రివ్యత్ వాళ్ళు నేను కరెక్ట్ రూట్ వెళ్తున్నామో నాకే తెలియట్లేదు. మళ్ళీ వచ్చింది ఇక్కడ జారుడు, భయం వేస్తుంది. ఆల్రెడీ ఒకసారి నో ప్రాబ్లం. ప్రివ్యత్ ఇట్స్ ఫ్రెండ్లీ డాగ్. నేను ఇక దారిలో నడుచుకోదలచలేదు. ఆ అమ్మాయిలు జారుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కాబట్టి వాళ్ళు అలవాటు అయితే అయింది. ఇదిగోండి ఈ మంచులో నడుచుకుంటూ వెళ్తాను, కాలు దిగబడ్డా కూడా పర్లేదు. కింద నుండి దారి ఉంది, ఇళ్ళకి దారి. ప్రివ్యత్ కొంతమంది చక్కగా ఆన్సర్ ఇస్తారు రెస్పాన్స్, కొంతమంది సమాధానం కూడా చెప్పరు.
ఇట్లా ఈ ఆయిల్ పైప్ నుండి కిందకే వెళ్ళాలి మేము. ఎంత మంచు పెరుగుందో చూసారా, పెద్ద గెడ్డ, దగ్గరగా 15 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది మొత్తం ఐస్ కుప్ప. అసలు రోడ్డు ఎక్కడ ఉందో చూడండి, మొత్తం మూసుకుపోయింది. ఇది రోడ్డుని బిలీవ్ చేస్తారా? గట్టిగా పడింది, ఇది ఇవాళే పడింది, ఫ్రెష్గా పడింది. ఇప్పుడు మనం మిస్ అయ్యాం, కానీ వ్యాన్లో వస్తున్నప్పుడు చూసారు కదా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అమ్మా చూడండి, ఇదేదో ఫ్యాక్టరీ అనుకుంటా. ఆ ఫ్యాక్టరీ నుండి పైనుండి చూసారు కదా, పొద్దున్నే ఇంక క్లియర్గా అర్థమవుతుంది. మార్నింగ్ ప్లాన్ చేద్దాం మనం. నా హోస్ట్ హోమ్ దగ్గరకు వచ్చేసాం. రాగాలనే ఇదిగోండి ఏదో కానీ సంథింగ్ ఒక ఆర్ట్ లాగా ఉంది చూడండి, బాగుంది కదా. ఈ గోడ మీద గీశారు. అక్కడ ఎదురుగా కనబడుతున్న 197వ ఈ అపార్ట్మెంట్లో అంట నా మిత్రుడు ఉండేది, హోస్ట్. మా హోస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మా హోస్ట్ని పరిచయం చేసుకుందాం. చాలా మంచి వ్యక్తి. ఇదిగోండి స్టార్టింగ్లోనే రైట్ సైడ్ బాత్రూమ్ ఇలా ఉంటుంది చూసారా. మొత్తం వీళ్ళకి టబ్ అంటే వాటికి చాలా ఇష్టం, టబ్లో బాత్ చేయడం. ప్రతి ఒక్కరికి టబ్ ఉంటుంది. అదే చెప్తున్నారు, దగ్గరగా 100 డిగ్రీలు ఉంటుంది హాట్ వాటర్. జాగ్రత్తగా యూజ్ చేయండి. ట్యాపులు తిప్పేటప్పుడు చేతులు కాళ్ళు కాల్చుకోవద్దు, ఒళ్ళు కాల్చుకోవద్దు అని చెప్తున్నారు. ఇదంతా కిచెన్. ఇదిగోండి ఇప్పుడే మాకు యాపిల్ సర్వ్ చేశారు. అట్లాగే ఒక ఐస్ క్రీమ్ లాగా చాక్లెట్, అది సూపర్ ఉంది. ఇది మట్టికి ఒక 2 తిన్నాను ఇవి. ఇదిగోండి తన కిచెన్ రూమ్ ఇదంతా మొత్తం. చూడండి ఎంత బాగున్నాయో పెయింటింగ్స్. చాలా స్పెషల్ పర్సన్ ఇప్పుడు నేను చూపించబోయే పర్సన్. ఎందుకంటే దగ్గరగా 260 మందిని హోస్ట్ చేశారు ఇతను, 59 కంట్రీల నుండి ఈ ప్రపంచంలో. అదిగోండి పరిచయం చేసుకుందాం, అతనే. హాయ్ బ్రదర్. Hello, హౌ ఆర్ యూ? I am fine. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్. I come kind bro. కరెక్ట్గా లాస్ట్ మినిట్లో మమ్మల్ని తను యాక్సెప్ట్ చేశారు. ఐఎమ్ స్పీకింగ్ మై ఓన్ లాంగ్వేజ్ ఫ్రమ్ ఇండియా. ఐ స్పీక్ తెలుగు. 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 I speak Russian, Deutsch, Yes. English, Yes. 3 languages. But you are really amazing, bro. You hosted many people. You helped many travelers who is crossing this town. They are very happy to meet you. అలాగే మన ఇండియన్ కూడా హోస్ట్ చేశారంట దగ్గరగా 5 సంవత్సరాల వెనక. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ తర్వాత మళ్ళీ హోస్ట్ చేసింది కైలాష్ని నన్నేనంట. You my second travelers from India. Yes. అదే చెప్తున్నారు. మీ బెంగళూరు నుండి నేను హోస్ట్ చేశాను 5 years బ్యాక్. From Bangalore. ఈజ్ వెరీ క్లవర్ అని కూడా చెప్తున్నారు, స్మార్ట్ అని. మరి ఎవరో కానీ అతను. Bangalore, this is Silicon Valley. Silicon Valley. You still remember? Where I was educated. I was finished. I have finished Moscow State University. It's university number 1 in Russia. ఎగ్జాక్ట్లీ. ఆ యూనివర్సిటీలో చదవడం మాటలు కాదు, చాలా మంచి క్లవర్ పర్సన్. మొన్నటిదాకా స్విట్జర్లాండ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడే వచ్చేసారు, ఇక్కడే ఉంటున్నారు. I don't know how to pronounce. Town name, it's produced from lake name, Baikal Lake. Baikal Lake. Town Baikalsk అంట. అది Baikalsk. వీళ్ళ ఊరి పేరు. ఇక్కడే పుట్టారు, అతను ఇక్కడే పెరిగారు. Pronunciation for friends. Exactly. Baikalsk. నేను కరెక్ట్గా పలకట్లేదంట. It's ఓకే, నో ప్రాబ్లం. అలాగే బ్రదర్ వచ్చి స్కీయింగ్ లో తోపు, చాలా పెద్ద తోపు. స్కీయింగ్ అంటే చాలా డేంజరస్. మంచు కొండలో స్కీ చేస్తారు కదా. ఇదిగోండి ఇక్కడ తను స్కీ చేసిన కొన్ని ఫొటోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడండి. Mountains like in Switzerland. వావ్. వేర్ ఇస్ దిస్ ప్లేస్? It's 5 kilometers from here. 5 kilometers from here? Very close. ఓకే. అదిగోండి. Tomorrow you will see mountains. Yeah, sure. It's very, very close. These mountains. ఇదిగోండి చూసారా. అలాగే తన ఫ్రెండ్కి చెప్పి ఇలాగ ప్రత్యేకంగా ఒక పెయింటింగ్ చేయించుకున్నారు. ఎంత బాగుందో చూడండి. ఇట్స్ లుక్ లైక్ రియల్ బ్రో. ఇట్స్ లుక్ లైక్ యూ స్టాండింగ్ దేర్ ఇన్ ద పెయింటింగ్. ఈ ఫొటోస్ అన్ని తనే షూట్ చేశారంట. చాలా హ్యాపీగా ఉంది. అలాగే పొద్దున్నే లెగిసి మనం బ్యాగ్స్ ఇక్కడ పెట్టేశాము. బ్రదర్కి ఇట్లాగా 2 బెడ్లు ఉన్నాయి చూడండి ఒకే రూమ్లో. బ్రదర్ అక్కడ పడుకుంటున్నారు, మేమిద్దరం ఇక్కడ పడుకుంటున్నాం. ఇక అది బాగుంది, వెచ్చగా ఉంది రూమ్.
వీడియో మొత్తం చూశారు కదా, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారనేది చెప్పండి. నేను మట్టుకి వండర్ఫుల్, అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. భయం వేసింది, ఇప్పుడు ఇలా ఉంటే ముందు ముందు ఎక్కువకి ఇంకా 4500 కిలోమీటర్లు వెళ్ళాలి, నేను 5000 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇంకా ఆ రూట్లో ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది క్రేజీగా. నా చాలామంది బట్టి భయపెడుతున్నారు అసలు, చాలా డేంజరస్ అని. చూద్దాం ఎలా ఉంటుందో. కంటిన్యూస్గా మిస్ అవ్వద్దు. మీకు నచ్చినట్లయితే నా ప్రయాణం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.